శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 24న పౌర్ణమి రాబోతుంది. ఈలోపు కుంభరాశి వారు ఈ చిన్న పని చేస్తే భారీ ధనలాభాన్ని పొందుతారు. కానీ ఈలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని చేస్తే భారీ ధన నష్టం కూడా జరుగుతుంది. చిల్లి గవ్వ కూడా మిగలదు. ఎంతటి కోటీశ్వరుడైనా అడ్డుకునే స్థితికి ఖచ్చితంగా వస్తారు. కాబట్టి రేపటి నుంచి పౌర్ణమిలోపు కుంభరాశి వారికి యమగడియలు ప్రారంభం కాబోతున్నాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మరి కుంభరాశి వారికి గత కొంతకాలంగా అనుభవిస్తున్నటువంటి దరిద్రం కానీ, ఇంకా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైనటువంటి అనేక రకాల ఇబ్బందులన్నింటి నుంచి మరో 2 రోజుల తర్వాత వీరు బయటపడబోతున్నారు. ఏ విధంగా ఈ కుంభరాశి వారికి యొక్క ప్రమాదం అనేది పొంచి ఉంది. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఒక స్త్రీ కారణంగా మార్పులు రావడం జరగబోతుంది. భార్యాభర్తల మధ్య తగువులు, గొడవలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. ఈ తగువుల వల్ల, గొడవల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. ఈ కుంభరాశి వారైతే ఈ యొక్క ప్రశాంతత కోల్పోయినటువంటి కుంభరాశి వారికి ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఎప్పుడైతే వీరికి అంటే ఈ యొక్క హోమ్కి సంబంధించిన, ఇంటికి సంబంధించినటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది ఏర్పడబోతుందో, వీరి మధ్య ఉన్నటువంటి అనవసరమైన తగాదాలు, వీరి మధ్య ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో కూడుకున్న చిన్న చిన్న గొడవలు, పెద్దవాళ్ళు ఎంతలా సర్ది చెప్పినా, వీరిద్దరిని కలపాలని చూసినా కూడా జరగనటువంటి పని ఇప్పుడు పూర్తిగా ఆ విషయంలో ఒక అవగాహనకు రావడం, ఇద్దరు మాట్లాడుకోవడం లాంటివి చేసి చక్కగా వీరి యొక్క లైఫ్ని వీరు టర్న్ చేసుకోబోతున్నారు. ఇద్దరు కలిసిపోవడం, పుట్టింటికి వెళ్ళిన భార్యలు ఎవరైనా ఉంటే వారు తిరిగి రావడం వల్ల కూడా ఈ కుంభరాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లభించబోతుంది. అదేవిధంగా ప్రేమికుల్లో కూడా కొన్ని సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల, గొడవల వల్ల ఇద్దరు విడిపోవడం లాంటివి జరుగుతూ వస్తున్నాయి. అవి కూడా పూర్తిగా సమసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని గడపటంతో వీరికి మానసిక ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైనా ఆటోమేటిక్గా జరిగేది ఒకటే. మానసికంగా మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు. ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా అదే జరగబోతుంది. మానసిక ప్రశాంతత అనేది వీరికి రావడం వల్ల వీరు చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు. వీరి యొక్క జీవితంలో ఈ బాధ ఉంది, ఈ సమస్య ఉంది అనేటటువంటి ఇది లేకుండా హ్యాపీగా గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. వీరు ఏదైతే చేస్తున్నారో, చేసే ప్రతి పనిలో కూడా వీరికి విజయం జరుగుతుంది. ఎలా అంటే మానసిక ప్రశాంతత ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతున్నారు. అదేవిధంగా వీరి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం ఆర్థికంగా వీరు చాలా చాలా అప్పుల్లో కూరుకుపోయారు. అయితే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా ఊహించని విధంగా రాబోతుంది. మీరు ల్యాండ్కి సేల్కి పెట్టుకున్నారు. ల్యాండ్ సేల్ అవ్వక చాలా కాలంగా బాధపడుతున్నారు. ఈ ల్యాండ్ సేల్ చేసే విషయంలో ఒక వ్యక్తి సహాయం చేయబోతున్నారు. ఆ సహాయం చేయబోతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు చాలా చక్కగా వీరికి ఒక రకంగా చెప్పాలి అంటే సహకరించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సహకారం ద్వారా మీరు ఎలాంటి సేల్ అనేది చేసినా సరే చక్కగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా మీ యొక్క ల్యాండ్ సేల్ చేయడంతో పాటుగా వీరి యొక్క లైఫ్లో వచ్చేటటువంటి అమౌంట్ తోటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రణాళికలు కూడా వేసుకోబోతున్నారు. కష్టాన్ని, కన్నీళ్లను అన్నింటినీ కూడా అధిగమించి మీరు ఇప్పుడు రాబోయే డబ్బుని చక్కగా అప్పులు పూర్తిగా క్లియర్ చేసుకోవడంతో పాటు వీరు వ్యాపార అభివృద్ధి చేసి కుటుంబ పరంగా పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఈ కుంభరాశి వారి యొక్క మాట మీద నిలబడి వాళ్ళు చెప్పిందే వింటూ ఉంటారు.
అదేవిధంగా గత కొంతకాలంగా వీరికి మర్యాద అనేది తగ్గింది. వీరి మాట మీద గౌరవం దక్కింది. అయితే ఈ పరిస్థితులన్నీ కూడా మళ్ళీ తిరిగి చక్కబడబోతున్నాయి. వీరికి ఆర్థికంగా బలం రావడంతో పాటుగా ఇంట్లో కూడా గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి. మునపటి కంటే ఇప్పుడు చాలా బావుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబపరమైన జీవితంలో వీరు ఎదుర్కొన్న ఎదురుదెబ్బ వీరి యొక్క లైఫ్‌ని ఒక రకంగా చాలా మట్టుకు మార్చేస్తుంది. చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఒక రకంగా వీళ్ళు ఆలోచించలేని స్థితికి వెళ్ళిపోతారు. ఇలాంటి యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు మాత్రం చాలా బావుంటుంది. వీరి యొక్క జీవిత భాగస్వామి మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి రావడం ద్వారా చాలా చక్కగా ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వీరి యొక్క జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోబోతున్నాయి. వీరు అంటే కుంభరాశి వారు ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఒక 24 గంటల తరువాత అంటే 1-2 రోజుల్లో ఒక మంచి శుభవార్తను వినబోతున్నారు. అలాంటి వారికి కూడా మంచి శుభవార్త వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రమోషన్ మాత్రమే వీరికి ఇవ్వడానికి వీరి యొక్క పై అధికారులు వీరికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయడంతో వీరికి ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఈ ప్రమోషన్ ద్వారా వీరు చాలా చక్కగా సంతోషంగా ఉండబోతున్నారు. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడబోతుంది. వీరి జీవితంలో ఓ విరిచి విషయాలు అనుకున్న ప్రతిదాన్ని రాబోయే రోజుల్లో వీరు అచీవ్ చేయబోతున్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి వారితో గొడవపడినప్పుడు తనకి సపోర్ట్ చేస్తూ అలాగే విరోధాన్ని పెంచుకోకుండా సామరస్యంగా ఆ గొడవను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటేనే మనం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాగే ఏదైనా సందర్భాల్లో వారు మనకి హెల్ప్ చేసేవారుగా కూడా ఉంటారు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీ ప్రతికూల అంశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిగిలిన అంశాల్లో చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. పని భారం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా వేరే ప్రదేశాల్లో వీరు పనిచేయవలసి వస్తుంది. దీని కారణంగా మీలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కీలకమైన కెరీర్ నిర్ణయాలను ఈ సమయంలో వాయిదా వేసుకోవడమే మంచిది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మీ మాటలను మీ పద్ధతిని నియంత్రణలో ఉంచుకోండి. ఇకపోతే ఈ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సగటు ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క సంపాదన అధికంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. అయినా సరే ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బులు పొదుపు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. అధిక పెట్టుబడులకు ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరగడం మూలంగా బీపీ పెరగడం, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం అయితే కనిపిస్తుంది. అలాగే అనారోగ్యం, ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఆహారపు అలవాట్లో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తుంది. ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం చూస్తే జీవిత భాగస్వామి వారి యొక్క ప్రయత్నాల్లో విజయం సాధించడంతో కుటుంబం యొక్క జీవితం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మీ భాగస్వామి నుండి బలమైన మద్దతు కూడా పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఈ విధంగా అనవసరమైన ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి దూర ప్రయాణాలు సరిగ్గా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఒక రకంగా చెప్పాలి అంటే వీరు తోటి ముడిపడి ఉన్నటువంటి ప్రతి బంధాన్ని కూడా తిరిగి తెచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదా విదేశాల్లో స్థిరపడాలని కానీ అనుకున్న వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశి విద్యార్థులకైతే చాలా బాగుండబోతుంది. అయితే ఒక ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త అన్నాం కదా,
ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటప్పుడు ఆలోచన చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని, విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్నారో వారి యొక్క ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసే ముందు మంచి రోజులనేవి జాగ్రత్తగా చూసుకొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవడం అనేది మంచిది. ఎప్పుడు పడితే అప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్స్ని బుక్ చేసుకొని మీరు అనవసరమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఈ విధంగా మీరు జాగ్రత్త పడటం వల్ల కూడా చాలా చక్కగా మీ యొక్క జీవితం బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. కాబట్టి వ్యాపార పరంగా బాగుంటుందని కూడా చెప్పుకున్నాం కదా. ఎవరైతే కుంభరాశి వారి యొక్క పిల్లలు చదువుల్లో ఉన్నారో వారు చాలా బాగా రాణిస్తారు. అదేవిధంగా జ్ఞాపక శక్తి పెరగటంతో పాటు రాసే ప్రతి పరీక్షలోనూ విజయాన్ని సాధిస్తారు. బిడ్డల ద్వారా ఈ కుంభరాశి వారు సంతోషాన్ని పొందబోతున్నారు. అదేవిధంగా వీరి యొక్క లైఫ్ చాలా చక్కగా టర్న్ అవ్వబోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బిడ్డల జీవితాన్ని చక్కగా వారి యొక్క అవసరతను తెలుసుకొని వాళ్ళ అవసరాలను తీరుస్తారు. వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావలసిన ప్రణాళికను ముందే రచిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బిడ్డల యొక్క జీవితాలతో పాటుగా కుంభరాశి వారు తమ కెరీర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఆర్థికంగా ఖర్చు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి ఏ విధమైన మార్పు రాబోతుందో చూసాం కదా. అదేవిధంగా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అన్నది కూడా చెప్పుకున్నాం కదా. ఆ ప్రమాదం విషయం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పని అయితే ఉంది. సో ఈ ప్రమాదాన్ని అధిగమించడం కోసం పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి చదువుకోవడానికి అవసరమైనటువంటి బుక్ సెట్స్ కానీ, పెన్నులు కానీ, పుస్తకాలు కానీ ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా విద్యార్థులకు రావాల్సినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా సమసిపోతాయి. సో వీడియో చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.